ఈ శపితమైన దాంట్లో ఒక ఆయన తీసుకుని ఏం చేశాడంటే దాచిపెట్టుకున్నాడు. ఆయన శపితమైన దాంట్లో దాచిపెట్టుకుంటే తన కుటుంబము మొత్తం రాళ్ళతో కొట్టి చంపబడ్డారు. హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్తారు. అంటే చూడండి, చెడుతనంతో మనం ఏది జయించలేము. గుర్తుపెట్టుకోండి, మనలో చెడుతనం ఉంటే కనుక మనం వర్ధిల్లం. చూడండి, మనలో రోగం ఉందనుకోండి, మనలో రోగం ఉంటే మనం ఎలాగున ఆరోగ్యంగా ఉండలేమో, అలాగే మనలో కూడా చెడుతనం ఉంటే కనుక మనం వర్ధిల్లలేము. అందుకనే తన చెడుతనాన్ని వదిలి వర్ధిల్లువాడు అన్నాడు కదా. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు అన్నాడు. అర్థమైనా అర్థమలేదా? దేవుడు వద్దన్న దాన్ని తీసుకోకూడదు అంతే. ఇప్పుడు ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలం అన్నారు అనుకోండి, దాని పరిగెత్తాం అనుకోండి, ఇబ్బంది పడతాం పడమా? 7వ అధ్యాయం మొదటి నుంచి. సత్యం చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాడు. యెహోషువ మీరు వెళ్ళి దేశం వేగుచుండటని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేలు దగ్గరనున్న హాయిను పురములకు వెళ్ళుకోండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగుచుంచి యెహోషువ వైపుకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుడు 2-3 వేలుగా వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చాను. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళగల హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు, కానీ వారు హాయి వారు ఎదుట నిలవలేక పారిపోయి అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను కథలు చేశారు. మరియు తమ గమ్యం వద్ద నుండి శబారిం వరకు వారిని తరిమి మోరాజులో వారిని కథలు చేసింది. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయింది. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుతుంది, తన తలం మీద తుల్లి పోసుకోవచ్చు. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించుతుంది? మేము యోర్దాను అవతల నివసించటం లేదు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరితో ఇది మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లేము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుంటూ ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారిపై చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు. సభ్యమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఓడిపోవడానికి కారణం ఏంటి? అది ఆజ్ఞను అతిక్రమించడమే. ఆజ్ఞను అతిక్రమించడమే ఓడిపోవడం. పాపం. ఓడిపోవడానికి కారణం ఏంటి? పాపం అన్నమాట. అది అందువల్ల ఒకవేళ మన జీవితంలో విజయాన్ని సాధించలేకపోతే కనుక మీకు అర్థమైందా, మనము ఆత్మ సంబంధమైన వర్ధిల్లలేకపోతున్నాం అంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం అన్నమాట. అందువల్ల చాలామంది ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదగలేకపోవడానికి కారణం పాపం. అర్థమైందా? పాపం అనే దాన్ని బట్టి ఏమవలేరు అనమాట, ఎదగలేరు అన్నమాట. అర్థమైందా? రైట్. కాబట్టి విజయం సాధించాలంటే అర్థమైందా, మనం పాపం చేయకుండా ఉండాలి. అందువల్ల ఇశ్రాయేలీలు చిన్న పట్టణమే కదా, హాయి పట్టణం చిన్నదే కదా అని చెప్పేసి కొద్దిమందిని పంపారు. వాళ్ళు ఓడిపోవడమే కాకుండా చాలామంది చనిపోవడంతో యెహోషువకి మొదట విజయం కలిగిందా, రెండవసారి నిరుత్సాహం ఎదురైంది. చెప్పేసి ఏడుతున్నాడు అనమాట. నాయన ఏంటి కానాను దేశానికి తీసుకొచ్చి మమ్మల్ని ఇలా చేయటానికా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు మీలో పాపం ఉంది అని చెప్పాను. అది చూసారా ఎంత ప్రమాదం తెచ్చుకున్నాడు చూడండి, దేవుని ఆజ్ఞ అతిక్రమించి.
కాబట్టి శాపగ్రస్తులైన వాళ్ళని నిర్మూలన చేస్తేనే కానీ దేవుడు మీకు తోడుగా, మరి పాపం చేసిన వాడికి దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడండి? అందుకని సంఘములో దేవుడు నివసించాలంటే కనుక మనము అపవిత్రత అంటే చేదైన వేర్లు ఉంచకూడదు, అంటే పాప సంబంధమైన బ్రతుకుని వెలేయాలన్నమాట. దేవుడు మనలో నివసించాలంటే కనుక పాపం చేసే వాళ్ళతో మనం కొనసాగకూడదు. పాపం చేసేవాళ్ళు అంటే వ్యతిరేకులుగా ఉన్నవాళ్ళు, అంటే ఒకవేళ వాక్య వ్యతిరేకమైన జీవితాలు కలిగిన వాళ్ళు ఉన్నారంటే కనుక, లేదా జారులైనా వ్యభిచారులైనా, మీకు డైరెక్ట్గా చెప్తున్నాను, తాగుబోతులైనా, దోచుకున్న వారైనా, దొంగలైనా ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని వెలేయాలి. మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రకారం మొదటి పత్రిక వాళ్ళు వెలేయలేదంటే కనుక సంఘం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. అప్పుడు దేవుడు నివాసం చేయడు. దేవుడు నివసించాలంటే కనుక దేవుడి నివాసం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధం కనుక మీరును పరిశుద్ధులుగా ఉండమన్నాడు. కాబట్టి దేవుడు నివసించాలి, దేవుడు మనలో నివసించాలంటే కనుక పాపాన్ని దూరంగా ఉంచాలంటే. పులిసిన ముద్ద అంతా ఏం చేస్తుంది? అది పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతా పాడైపోద్దని చెప్పాడు కదా మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. అది కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమైంది కాబట్టి ఆలయాన్ని ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలన్నమాట. ఇక్కడ ఇశ్రాయేల్లో చేసింది పాపం ఒకడే, మొత్తం చాలామంది నష్టపోయారు. కంటిన్యూ చేయండి. చూసారా, జనులు పరిశుద్ధపరచాలి, పాపం లేకుండా చేయాలి సమాజంలో. మీరు దాన్ని మీ మధ్య నిర్మూలన చేయవరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేదు. ఉదయం మీ గోత్రముల వరుసను బట్టి మీరు రక్షింపబడుతుంది. అప్పుడు యెహోవా ఏ గోత్రము సూచించడో అది వంశముల ప్రకారం అన్నమాట. వంశము కుటుంబం ప్రకారం దగ్గరకు రావాలి. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావాలి. అప్పుడు శక్తిమైనది ఎవరి యొక్క దొరుకునో వానికి కలిగిన వారి అందరినీ అగ్ని చేత కాల్చివేయాలి. ఎలాగనగా వాడు యెహోవా నిబంధనను మీది ఇశ్రాయేలీయులు దుష్కార్యం చేసిన వాడు అన్నాడు. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడింది. యూదా వంశములకు దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశం పట్టబడింది. జెరహీయుల వంశమును పురుషుల వంశం దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడింది. అతడును అతని ఇంటి పురుషుల వంశం దగ్గరకు రప్పించబడినప్పుడు యూదా గోత్రం నుండి జరహు మునుమనమును జబ్ది మునుమనమును ఆకాను పట్టబడింది. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నువ్వు వేడుకుంటున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజమే. దేవుడు దోపుడు సొమ్ముతో ఒక మంచి 200 తురముల వెండిని 50 తురముల ఎత్తుగల ఒక బంగారు తమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుంది. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాటబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిన దాంట్లో ఒప్పుకున్నాను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉంది. ఆ వెండి దాని కింద ఉండేది. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొక్కకు ఇశ్రాయేలీయుల యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు తమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందరం, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకూరు లోయలో తీసుకుని వచ్చింది. అప్పుడు యెహోషువ
నీ నీ వేల ముఖం బాధపరిచావు. నేడు యెహోవా నిన్ను బాధపరిచిననుగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో పుట్టి చావగొట్టింది. బా, ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి ఒకసారి దేవుని పిల్లలు. వారిని రాళ్లతో పుట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసింది. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకమును విడిచిన వాడే మండుతుంది. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకూరు లోయ అని పేరు. తప్పు చేస్తుంది ఆకనైనప్పుడు కుటుంబం అంతయు ధర్మశాస్త్రంలో ఒకటి ఉంది, ఆశీర్వాదము కుటుంబం అంతా, శాపము కుటుంబం అంతా. నువ్వు అక్కడే అనుసరించావు ధర్మశాస్త్రాన్ని, నీ గొర్రెలు అభివృద్ధి చేస్తాడు దేవుడు. అప్పుడు అందులో ఎవరు ఉన్నారు? కుటుంబం అంతా. ఇప్పుడు ఇశ్రాయేల్ పాపం చేశారు. ఉదాహరణకి ఇశ్రాయేల్ పాపం చేశారు, తండ్రులు పాపం చేశారు, పిల్లలు శిక్ష అనుభవించారు. ఎందుకు? 20 అధ్యాయంలో 1000 తరాల వరకు నేను తండ్రుల దోషాన్ని కుమారుల మీద, కుమారుల దోషాన్ని తండ్రుల మీద చేస్తానన్నాడు. అది ధర్మశాస్త్రాన్ని బట్టి జరిగేది అనమాట. పాపం చేసింది ఆయన అదైంది. శిక్ష కుటుంబం అంతటికి రావాల్సిన కారణం అదన్నమాట విషయం. ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ధర్మశాస్త్రం కాదు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా ఎవరు తప్పు చేస్తారో వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. అయితే శిక్ష దోషం యొక్క ఫలము కుటుంబం కూడా అనుభవిస్తారు. ఎందుకంటే ప్రోత్సహించకూడదు కదా మరి కుటుంబం. అది తప్పుని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించిన ప్రతిదానికి అనుభవిస్తారు. కొత్త నిబంధన సిస్టమ్ వేరు, మళ్ళా సిస్టమ్ అంతా కొత్త నిబంధన వేరు. ధర్మశాస్త్రం అయితే ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఇప్పుడు శద్రకు మెషక్ అభ్యర్థి భక్తి పరులండి, మరి వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళని చెరలాడటానికి. తర్వాత పిల్లలు యుద్ధంలో చిన్నపిల్లలు చనిపోతారు, వాళ్ళు ఏం చేశారు? తండ్రులు చేసిన దానికే కదా వాళ్ళ దోషం శిక్ష అనుభవిస్తున్నారు. పాపం యొక్క శిక్ష అనుభవించట్లేదు. పాపం యొక్క శిక్ష అనుభవించారనుకోండి నరకానికి పోతారు. అదైందా? అదే తండ్రులు పాపం యొక్క దోషం శిక్ష అనుభవిస్తున్నారు అనుకోండి, తండ్రులే నరకానికి వెళ్తారు, పిల్లలు వెళ్ళరు అన్నమాట. మీరు ఎలాగ అయిపోయారండి? అవును, నిజమే. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ నేరాలకి. కానీ ప్రతిఫలం అనుభవిస్తుంది ఎవరు? పిల్లలు అనమాట. ఏ ప్రతిఫలం అంటే వాళ్ళ యొక్క దోష యొక్క శిక్ష ప్రతిఫలం, పాపం యొక్క శిక్ష కాదు. పాపం యొక్క శిక్ష కాదు. ఉదాహరణ మీకు అర్థం అవడానికి, ఇప్పుడు తల్లిదండ్రులు ఎయిడ్స్తో చనిపోయారు, పిల్లలు ఎయిడ్స్ వచ్చింది, తల్లిదండ్రులు పాపం చేశారు, అదే బిడ్డ కూడా ఎయిడ్స్తో చచ్చిపోయాడు. వాళ్ళిద్దరే నరకాలకు వెళ్తారు, బిడ్డ వెళ్ళడం. ఎందుకంటే ఈయన పాపం చేయలేదు కాబట్టి. పాపం చేసేవాడే మరణించాలి. అందుకే ఆ చెడుతనం అని తీసేయమన్నాడు కదా. మొత్తం ఆ దేవుడే చెప్పాడు అక్కడ, మొత్తం ఆ చెడుతనం అంతటిని బయటకు తీసేయమన్నాడు. అంతే. ఉంటుంది కాబట్టి చేసిన వాడితో అంటే కుటుంబం అంతా కూడా, కుటుంబాన్ని అంతటిని కూడా విధించమన్నాడు దేవుడే. అది మనకు సంపూర్ణమైన సందర్భం తెలియదు కదా. నాకు కూడా ఆ సిచ్యువేషన్ అనేది ఒకసారి చదువుతున్నప్పుడు నాకు చాలా బాధేసింది. నాయన వాళ్ళ బిడ్డలు ఏం చేశారు నాయన అని చెప్పేసి. కానీ మనము దేవుడికి ఎదురు చెప్పడానికి నువ్వు ఎవడు అని మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనం ఎవరు అనుకుంటే వెనకొస్తాం. అవును కానీ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వు ఎవడు అంటే ఏం చేస్తాం మనం అంటే అక్కడ సందర్భం తెలియదు, రాయబడినప్పుడు ఆ పరిస్థితులు తెలియదు, ఆయన ఆజ్ఞాపించిన విధానం తెలియదు. మనకు జస్ట్ ఏం చేయబడిందంటే పాపం చేసినందువల్ల విజయాన్ని కోల్పోయారు. అర్థమైందండి? పాపం చేసినందువలన ఇశ్రాయేల్ ఏం కోల్పోయారు? అలాగే సమాజంలో పాపం ఉండడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది అని నేడు క్రైస్తవంలో మనకు బుద్ధి చెప్పుకోవడానికి ఇది ఉపయోగం అన్నమాట. ఏంటంటే ఆడిది ఎవరు తప్పు చేస్తే మనకి ఎందుకంటే మన భక్తి మనం చూసుకోవాలి, కానీ మిగతా వాళ్ళ కోసం మనకి ఎందుకని అంటారు చూసారా?
దేవుడు మన మధ్యన దేవుడు ఆరాధించబడాలి. మరి మన మధ్యలో పులిసిన పిండి కొంచెమైనా వద్దంతా పులి చేస్తుంది అన్నాడు. మరి మనము అలా ప్రోత్సహిస్తే మనం ఎలాగా మిగతా వాళ్ళు పాడైపోతారు కదా. మీకు అర్థమైందా? అందుకని పాపాన్ని మనం ప్రోత్సహించకూడదు, పాపాన్ని కట్ చేసేయాలి. చేయదైన వేరిని ఏం చేయాలి? కట్ చేసేయాలి, వండుకోంచకూడదు, మొత్తం చేదైపోద్ది. అందువల్ల పాపం ఉంటే దేవుడు మనతో ఉండడు అనడానికి 7వ అధ్యాయం మనకి ఒక పాఠం. పాపం అనేది ఉంటే దేవుడు మనతో ఉండడు, అంతే. మిగతా అన్నీ మనం ఇంకా లోపలికి వెళ్తే మనం తెలియదు కొన్ని విషయాలు. ఆకోర్ లోయ అని పేరు. చిన్నపిల్లలు అంటే బిడ్డలు చనిపోవడం అనేది చాలా మామూలు విషయం. అంటే అందుకని యజమానుడు ఎప్పుడు కూడా, నాయకుడు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాయకత్వాన్ని బట్టి కుటుంబం ఉంటుంది కదా. నాయకుడు పొరపాటు చేశాడంటే, నాయకుడు అభివృద్ధి అయ్యాడంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది. నాయకుడు పొరపాటు చేశాడంటే పొరపాటుకి వాళ్ళు కూడా అనుభవించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయన్నమాట. 7వ అధ్యాయం ఏం రాసుకుంటారంటే, శపితమైన దాంట్లో ఇశ్రాయేల్లో తీసుకున్నందున, ఆకాను తీసుకున్నందున ఇశ్రాయేలు హాయి పట్టణం మీద ఓడిపోవుట. శపితమైన దాన్ని తీసుకోవడం వల్ల హాయి పట్టణం మీద వాళ్ళు ఓడిపోయారు అనమాట. చెడుతనం ఎప్పుడైతే పరిహరించబడిందో అప్పుడు హాయి పట్టణాన్ని వాళ్ళు జయించారనమాట. అదే దాన్ని ఏమంటారు, చెడుతనాన్ని సరి చేసుకున్నప్పుడు అది జయించబడ్డారు. ఏమంటే అర్థమైందా? రైట్. 8వ అధ్యాయం. భయపడకము, చర్యకము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పోము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకకును దాని రాజునకును ఏమి చేస్తావో అదే హాయికి దాని రాజునకును చేస్తావు. అయితే దాని సొమ్మును, పశువులను మీరు కొల్లగా దోచుకోవాలి. అదంటే అది మీ ఆస్తిగా ఉండొచ్చు. ఎరుకో పట్టణం లాగా మీరు తీసుకోకూడదు ఎవరో. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లనుంచును. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలని ఉండగా, యెహోషువ పరాక్రమము గల 30,000 సోళ్లను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకున్న చూస్తూ పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళగా మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేను నాతో కూడిన దానందరూ పట్టణమునకు సమీపించదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదు. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవలేక పారిపోదులని వారు అనుకుని, మేము పట్టణం నుండి వారిని తొలగి రాజు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చేదారు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఎదుట మాని లేచి పట్టణం పట్టుకున్నది. మీ దేవుడిని యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణంలో పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దాన్ని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు మనుషులతో పోయి హాయి పడమటి దిక్కున బేతేలును హాయికి మధ్య నిలిచారు. ఆ రాత్రి యెహోషువ దండ మధ్య బస చేశాను. ఉదయమున యెహోషువ వేకును లేచి దండను వ్యూహపరిచి తాను ఇశ్రాయేలు పెద్దలను దండకు ముందుగా హాయి మీదకి పోయి అతని ఎదురున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగి వారిని హాయిని మధ్యలో లోయ ఉండగా అతను ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతునకును హాయికి మధ్యను పొంచుటకు ఉంచాను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కున సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను. హాయి రాజు దాన్ని చూసినప్పుడు అతను అతని జనులందరూ పట్టణస్తులందరూ త్వరపడి పెద్దలకాడిని లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధం చేయటకు బయలుదేరి తను పట్టుకొనుటకు పొంచిన వారు పట్టణములకు పడమటి వైపున నుండిన సంగతి అతను తెలుసుకోలేదు. యెహోషువయు ఇశ్రాయేలులందరూ వారిని ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గం తట్టు పారిపోయినప్పుడు వారిని ఆదురంగా తరుముటకై హాయిలో ఉన్న జనులందరూ కూడుకొని యెహోషువను
తరుముచు పట్టణములకు దూరంగా పోయి ఇశ్రాయేలును తరుముటకు పోని వాడొకడును ఆయులోనే గాని వేతల్లోనే గాని మిగిలి ఉండేది. వారు గమని వేయక పట్టణంలో విడిచి ఇశ్రాయేలును తరుమబోయి ఉండ్రి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకున్న ఈటెను ఆయి వైపుగా చాపము, పట్టణము నీ చేతికి అప్పగించును. అంతటా యెహోషువ తన చేతుల్లో ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటలో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో వచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగ్గిపెట్టి ఆయి వారు వెనుక వైపు తిరిగి చూసినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశం ఎదుగుతుండేది. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండే కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవటకు వారికి వీలు లేకపోయారు. పొంచి ఉన్న వారు పట్టణం పట్టుకుని ఉంటాయి, పట్టణపు పొగ ఎక్కుతుంటాయి. యెహోషువ ఇశ్రాయేలులందరినీ చూసినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతం చేశారు. తగిన వారిని పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చారు. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నుండి చిక్కుబడి కనుక ఇశ్రాయేలు వారిని హతం చేశారు. వాళ్ళు ఒకరిని మిగలలేదు, ఒకరిని తప్పించుకోలేదు. వాళ్ళు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని వ్యవసాయ తీసుకుని వచ్చారు. వీటిలోను పొలంలోను హాయి నివాసంలో తరిమిన ఇశ్రాయేలు వారిని చంపుటకై చాలింపగా కత్తివాత కూరగా మిగిలిన వాడు ఒకరినూ లేకపోయినప్పుడు అందరూ హాయి ఎదురు తిరిగి వచ్చి దాని కత్తివాత నిర్మాణం చేసి ఆ దినంలో పడిన స్త్రీ పురుషులు అందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయ వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముట్టుకోలేదు. యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు పొగగా దోచుకున్నారు. అంటే వీళ్ళకి ఆజ్ఞాపించాడు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి అర్హులు అనమాట. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసింది. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు రాజు మీద పేలాలు తీశాను. ప్రజలు చూసినప్పుడు సెలవీయగా జనులు వాని శవమును రాజు మీద ఉండి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్దరాలు వేసి అది నేటి వరకు ఉన్నది. రాసే సమయం వరకు ఉందన్నమాట. మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోసే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు ఎవరికి యెహోవా నామమును బలిపీఠమును ఇనుప పనిముట్లను తగిలింపని కారుబాగుతో ఏబాలు కొండ మీద కట్టించారు. దాని మీద వారు యెహోవాకు ధర్మ బలులను సమాధాన బలులను అర్పించారు. మోసే ఇశ్రాయేలులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతను అక్కడ ఆ రాజు మీద వ్రాయించాను. అప్పుడు ఇశ్రాయేలును దీవించకు యెహోవా సేవకుడైన మోసే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారు పుణ్యవారేమి ఇశ్రాయేలులందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులు యెహోవా నిబంధన మందసమును యాజకులను లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచి సగం మంది గిరిజీమి కొండ ఎదుటను సగం మంది ఎలాగ కొండ ఎదుటనుగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించాను. స్త్రీలను పిల్లలను వారి మధ్యలో పరదేశులను నిలుచుండగా యెహోషువ సర్వ సముద్రం మోసే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవవలసిన మాట ఒకటి లేదు. కాబట్టి 8వ అధ్యాయం రాసుకుంటారండి. హాయిని జయించటం రాసుకోండి. ఇశ్రాయేలు హాయి పట్టణాన్ని జయించుట అని రాసుకోండి. సింపుల్గా ఒక మాటలో మీకు ఒక అవగాహన అర్థమవుతుంది. 30, 34, 35 వరకు ధర్మశాస్త్రం అప్పటికే రాయబడిపోయిన తర్వాత కదా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ధర్మశాస్త్రం అనేది మోషే ఉన్నప్పుడే రాసేసాడు. రాసేసిన ఇచ్చిన గ్రంథాన్ని చదివారనమాట. రాళ్ళ మీద రాయించాడు అనమాట. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ళ మీద రాయించాడంట. ముందుగానే చెప్పాడు కదా ధర్మశాస్త్రాన్ని అక్కడ యాబాల కొండ మీద గిరిజీమ కొండ మీద పలకాల్సిన దీవెన ఆశీర్వచనాల గురించి మాట్లాడాడు కదా, అవి ఇక్కడ మాట్లాడారనమాట. అంతే కదా మరి, రాళ్ళ మీద చెక్కించేశారు. రాళ్ళు అంటే ఏదో మనకులా ఏ చిన్న చిన్న గర్గుండే రాళ్ళు కాదు, మునుపుగా ఉన్న వాటి మీద రాసేసారనమాట. ధర్మశాస్త్రం అంటే అంత ఆదికారి ప్రాణగంధాకు రాసేసారు. ఆదికారిని దిదో రాసేసారు అనుకున్నారు ఏంటి.
నిర్గమాకాండము 20, 21, 22, 23 అదే ధర్మశాస్త్రం. ఆజ్ఞలండి వాళ్ళకి. అంతే కదా మరి, ఇంకేం రాయింతాడు? ఇస్రాయేల్ చరిత్ర అంతా రాయింతాడా? ఇస్రాయేల్ చరిత్ర అంతా రాయింతాడు ఏంటి? నేరుగా 10 ఆజ్ఞలు అనేది నేను రాయను. సింపుల్ షార్ట్ కట్ లో 10 కమిట్మెంట్స్. ఉమ్. నిబంధనలోకి వెళ్ళినప్పుడు ఆ 3 ఆజ్ఞలు అంతే, అంతేగాని 9వ అధ్యాయం. గిబియోనీలు అంటే ఈ హాయి పట్టణాన్ని జయించినందుకు భయపడిపోయి గిబియోనీలు ఏం చేశారంటే వేషం వేశారు. అయ్యా మేము చాలా దూరాల నుంచి వచ్చాము, దయచేసి మమ్మల్ని చేర్చుకోమని చెప్పేసి వేషం వేస్తే వీళ్ళు తెలియక వాళ్ళతో ప్రమాణం చేసేసారు. మీకు అర్థమైందా? తెలియక ఏం చేశారంటే వాళ్ళతో ప్రమాణం చేసేసారు. కాబట్టి ప్రమాణం చేసేస్తే అప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళని కట్లు నరికిన వాళ్ళుగా, నీళ్ళు చేదుకునేవారుగా ఏం చేశారంటే చేశారన్నమాట. వీళ్ళ నుంచి వచ్చిన కొరియా వంశానికి ఏంటన్నారు అంటే దావీదు బెత్షెబా విషయంలో పాపం చేశారు. అవునవును. బెత్షెబా ఊరియా ఈ క్రమంలో నుంచి వచ్చిన వారిని ఏ క్రమంలోంచి? అది ఏ క్రమం నుంచి వచ్చారంటే ఇత్తీడనా? ఒకవేళ అదే ఉండొచ్చు, ఎందుకంటే మరి వేరే సంబంధించిన వాళ్ళు కదా, వీళ్ళు ఇందులో కలిసిపోయారు అన్నమాట. మీకు అర్థమైందా? వీళ్ళలో కలిసిపోయారు హిత్తీలు. 9వ అధ్యాయం చదివితే మనకు అర్థం అవుతుంది. వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చి యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయిబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలిన చినిగి పుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకుని పాతగిలిన మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చేది. వారు ఆహారంగా తెచ్చుకొనిన పక్షులన్నీ ఎండిన ముక్కలుగా నుండారు. వారు గిల్గాలునందరి పాలెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారు, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలుతోనూ చెప్పగా, ఇశ్రాయేలు మీరు మా మధ్యను నివసించుతున్న వారేమో మేము మీతో ఎలా నిబంధన చేయగలమని గిబియోనులతో అనేది. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరెవరు, ఎక్కడి నుండి వచ్చింది అని వారిని అడగగా, వారు నీ దేవుడిని యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చింది అనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దనున్న హెష్బోను రాజైన సీహోను, అస్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసిన తంత్రి వింటిమి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణం కొరకు ఆహారం చేతబట్టుకుని వారిని ఎదుర్కొని పోయి వారితో, మేము మీ దాసులము కనుక మాకు నిబంధన చేయడానికి చెప్పుడే అనేది. మీ యుద్ధకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకునిన మా ఇండ్ల నుండి తెచ్చుకునిన మా వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికీ అవి ఎండు ముక్కలాయను. అన్నీ వాళ్ళు సెటిల్ చేసి సెట్ చేసుకుని వచ్చారా అన్నీ? మీకు అర్థమైందా? వాళ్ళు నమ్మించడానికి అన్నీ కూడా సెట్ చేసుకుని వచ్చారు అన్నీ. అసలు నిజంగా యాక్షన్ అంటే వెళ్దే ప్రారంభం. నేను అంతేనా? సెట్టింగ్ ఏంటి? ఎప్పుడో బయలుదేరిన గోనుగొడ్లు, ఆ గోను సంచులు ఏమంటే తర్వాత ఇవన్నీ కూడా ఏం చర్చ, మొత్తం ఇశ్రాయేల్ని దేవుని ప్రజల్ని మోసం చేశారు వాళ్ళు. ఎవరికి అనుమానం రాలేదు కిన్నది కూడా. అయ్యా మేము బయలుదేరి వచ్చిన కానీ 2 రొట్టె ముక్కలు కూడా ఎండబెట్టేసి ఉంచారు వాళ్ళు. ఈ ద్రాక్షరసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికి అవి చినిగిపోయాయి.
బహుదూరమైన ప్రయాణాలు చేసినందున ఉమ్. ఈ మా బట్టలను చెప్పులను పాల్గొపోయినని అతను చెప్పి ఆ, ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయ్య వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను. ఉమ్, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసి ఉమ్, అయితే వారితో నిబంధన చేసిన 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించు వారే అని తెలుసుకునేది. ఉమ్. ఇశ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చేది. ఆ, వారి పట్టణములు గిబియోను, కెఫీరా, రేయోతు, కిర్యత్యారీము అనున్నది. ఉమ్, సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉంటే కనుక ఉమ్, ఇశ్రాయేలు వారిని హతం చేయలేదు. ఉమ్, కాగా సమాజం అంతయు ప్రధానులకు విరోధముగా మొదపెట్టి అందుకు సమాజ ప్రధానులు అందరూ సర్వ సమాజంతో ఇట్లనే ఉమ్, మనం ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేస్తుంది కనుక మనం వారికి హాని చేయకూడదు. మనము యెహోవాకు చేసిన ప్రమాణం వలన మన మీదికి కోపం రాకపోనట్లు ఆ ప్రమాణం బట్టి వారిని బ్రతకనీయమని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చారు. ఉమ్. కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజములకును కట్టెలు నరుకువారుగాను నీరు చేరువారుగాను ఏర్పడేది. ఉమ్. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనే ఆ, మీరు మా మధ్యను నివసించువారై ఉండి మేము మీకు బహుదూరంగా ఉన్న వాళ్ళని చెప్పి మమ్మల్ని నేల మోసపుచ్చి ఆ, ఆ హేతు చేతను మీరు సాపుకసులవుదు ఉమ్. దాస్యము మీకు ఎన్నడూ మానదు. అందు నా దేవుని ఆలయంలో మీరు కట్టెలు నరుకువారు దొరికేవారు గాను అన్నాయి ఉమ్. ఉండక మానదు. అది కాబట్టి ఎలా మోసపోయారు కాబట్టి ప్రమాణం చేశారు కదా. ప్రమాణం చేయకపోతే కనుక వాళ్ళని నాశనం చేద్దరు. ప్రమాణం చేశారు కాబట్టి ఇంకా వాళ్ళని బానిసల కింద ఉంచేసుకున్నారనమాట. ఏది ఇశ్రాయేలీలు. ఆ, వారు యెహోషువను చూసి మీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులను అందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోసేకు ఆజ్ఞాపించినట్లు ఈ దాసులకు రూఢిగా తెలుపబడిన కనుక ఆ, మేము మా ప్రాణంలో విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలా చేస్తుంది. ఉమ్, కాబట్టి మేము నీ వశంలో ఉన్నాము. ఉమ్, మాకేమి చేయటం నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు తెలిపింది. ఆ, కాగా అతడు అలాగూ చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించారు. అది కాబట్టి మొత్తం మీద గిబియోనీయులు ఇశ్రాయేల్తో సంధి చేసుకోవడం. అది 9వ అధ్యాయం. గిబియోనీయులు ఇశ్రాయేల్కి భయపడి వారితో సంధి చేసుకోనుట. అయితే సమాజం కొరకు యెహోవా ఏర్పరచుకున్న చోటు నుండి బలిపీఠం కొరకు కట్టెలు నరుకువారుగా నీళ్లు చేదువారుగా యెహోషువ ఆ దినమందే వారు నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయవారే ఉన్నారు. నేటి వరకు అంటే ఈ పుస్తకం రాసే సమయాన్ని వరకు అనమాట. నేటి వరకు అనే మాట ఎప్పుడైనా ఏ పుస్తకాన్ని ఉపయోగపడితే ఆ పుస్తకం సంబంధించిందని అని అర్థం చేస్తాం. ఇప్పుడు కొంతమంది రాజులు, యెరూషలేం రాజు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక 5 రాజులు కలిపి ఇశ్రాయేల్ మీదకి వచ్చారనమాట. వచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. శత్రువులు సేద తీరకుండా అర్థమైందా సూర్యుడిని అలా ఆపేశాడనమాట. సూర్యుడిని ఆపేసి యుద్ధంలో వాళ్ళు ఓడిపోయే వరకు దేవుడు వీళ్ళకి సహాయాన్ని చేశాడనమాట. అంటే మనం నిలబడినప్పుడు నిలబెట్టగలిగిన సముద్రుడు ఎవరో? సృష్టి తన స్వాధీనంలో ఉంది. సృష్టి అంతా ఎవరి స్వాధీనంలో ఉంది? స్వాధీనం ఉంది. ఆయన స్వాధీనం ఉంది కాబట్టి వేటినైనా తాను స్వాధీనపరచుకోగలడు. అయితే మనము దేవుణ్ణి శోధించకూడదు. ఒక మాట, ఇప్పుడు ఉదాహరణకి గాలి తుఫాన్లు ఉన్నాయనుకోండి, గాలి తుఫాన్ ఉందనుకోండి, తుఫాన్లో మనము బహిరంగ మీటింగ్లు ఎట్టొచ్చా? ఎట్టవా? మనకి ఒకటి స్క్రోల్ అవుతుంది ఏంటంటే ఒక పాస్టర్ గారు నైనా ఈ తుఫాన్ని గద్దిస్తున్నాను అంటే ఈ గాలి వాడిని గద్దిస్తున్నాను నేను అన్నాడు. బడేలు మన పెద్దది పడింది. ఆయన ఆ కిందకి వెళ్ళిపోడు, స్టేజ్ కిందకి కదా. ఆ స్క్రోల్ మీరు చూసారా? అది అన్ని జనులు పెట్టారన్నమాట. ఈ జీవితంలో ఇలా ప్రార్థన చేయడని అలా అవమానపరచుకోకూడదు. ఇప్పుడు వాతావరణం వచ్చింది, వాతావరణ పరిస్థితులు అనుకూలం లేదు, దేవుడిని శోధించకూడదు కదా. దేవుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో దానికి వ్యతిరేకం మనం చేయకూడదు కదా. అదనమాట. అలాగా దేవుణ్ణి శోధించకూడదు అన్నమాట. అర్ధరాత్రి డ్రైవింగ్ చేసిన ఆయన నువ్వే నాకు తోడుగా ఉండాలంటే ఎక్కడో చోట పడుకోవాలి, అవునా కదా. అందుకే యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి కదా. అది దేవుని శోధించకూడదు అన్నమాట.
చదువు 10వ అధ్యాయం చదువుతారా? నేను చదవనా? పట్టుకున్న సంగతి నేను చదవమంటున్నాడు రమేష్ 2. రమేష్ 2 నాకు ఆజ్ఞాపించాడు. 15 నిమిషాలు ఉంది కాబట్టి రైట్, ఆయన కోరిక మేరకు నేను చదువుతున్నాను. యెహోషువ ఆయన పట్టుకున్న సంగతి, అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలన చేసినట్టు ఆయన దాని రాజును నిర్మూలన చేసిన సంగతి, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతి యెరూషలేము రాజు అయిన అదోనీసేదెకు వినినప్పుడు అతని జనులు మిగులు భయపడ్డారు. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమైన రాజధానిలో ఎంచబడింది, అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ సూర్యులు, సూర్యులే వాళ్ళకు లోపడ్డారంట. అలాంటిది మిగతా వాళ్ళకి భయం వేస్తుందా ఇదా? అంతటా యెరూషలేము రాజైన అదోనీసేదెకు గిబియోనులు యెహోషువతో ఇశ్రాయేలుతో సంధి చేస్తున్నారు, మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన మనం వారి పట్టణాన్ని నాశనం చేయదమని హెబ్రోను రాజైన ఓహోను నద్దకు, ఎర్మాతు రాజైన సిరాము నద్దకు, లాకీస్ రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోన్ రాజైన దెబీర్ నద్దకు వర్తమానం పంపాను. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, ఎర్మాతు రాజును, లాకీసు రాజును, ఎగ్లోన్ రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధం చేశారు. గిబియోనీలు మన్యములో నివసించే అమోరీల రాజులందరూ కూడి మీ మీదకు దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులు చేయి విడివక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా, యెహోషువ అతని ఎదురున్న యోధులందరూ పరాక్రమ గల సూర్యులందరూ గిల్గాలను నుండి బయలుదేరారు. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగిస్తున్నానని వారిలో ఎవరు నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీగా, యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహా ఘోరముగా వారిని హతము చేశాను. బేత్ హోరోనుకు వెళ్ళి ఆ వివరణకి పైకి పౌ మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయొచ్చు వచ్చారు. మరియు వారు ఇశ్రాయేలు ఎదుటి నుండి బేతు హోరోనుకు దిగిపోయి త్రోవను వారి పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశంని గొప్ప వడగండ్లు వారి మీద పడవేశారు కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు ఎదుట ఇశ్రాయేలు విడిచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు హయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడా. చూసారా, ఆ సందర్భాన్ని బట్టి భక్తిపడు ప్రార్థన చేస్తే సూర్యునైనా చంద్రునైనా దేవుడు ఏం చేశాడు? ఆపేస్తాడు. సందర్భాన్ని బట్టి అన్నమాట. ఏం అవసరం లేదు, సూర్యుడు ఆగు చంద్రుడు ఆగు అంటే అవసరమా? అదన్నమాట. అది అవసరమైనప్పుడు దేవుడు సూర్యుడిని చంద్రుడు అని చేశాడు. కాబట్టి చేసినోడు మాత్రమే సూర్యుడిని చంద్రుడిని ఆపగలదు, అది మర్చిపోకండి. ఇది అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంది. అంటే వాళ్ళ యుద్ధాలకు సంబంధించిన గ్రంథాలు ఉంటాయి ఇశ్రాయేలుకి, ఆ పుస్తకంలో రాసుకున్నారనమాట. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించిన నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినం దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. వాడు యెహోవా ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ గిల్గాల్ ఉన్న పాలెంలో తిరిగి వచ్చారు. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా అందల గుహలో దాగి ఉన్నారు. మక్కేదా అందల గుహలో దాగి ఉన్న రాజులందరూ దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుదోహారమున అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులు ఉంచుడి. మీ దేవుడిని యెహోవా మీ శత్రువులు మీ చేతికి అప్పగించున్నాడు కనుక వారిని తమ పట్టణములో మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారిని వెనుకటి వారిని కొట్టివేయడండి. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువ ఇశ్రాయేలులో బహుజన సంహారం చేయటం కడతీర్చిన తర్వాత వారిలో మిగిలిన వారు ప్రాకారం గల పట్టణంలో చొచ్చారు. జనులందరూ మక్కేదా అందల పాలెంలో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు విరోధంగా ఒక మాట అయినను
ఆడుటకు ఎవరికి గుండె చాలకపోయాను. యెహోషువ ఆ గుహకు అడ్డం తీసినాయి. గుహలో నుండి 5 రాజులు నా ఎద్దకు తీసుకుంటారని చెప్పగా వారు అలాగూ చేసి యెరూషలేము రాజును, హెబ్రోన్ రాజును, యర్మూత రాజును, లాకీష్ రాజును, ఎగ్లోన్ రాజును, ఆ రాజులు 5 ఆ గుహలో నుండి అతని ఎద్దకు తీసుకుని వచ్చారు. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ ఎద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేల్ అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధులు అధిపతులతో, మీరు దగ్గరకు రండి, మీరు ఈ రాజుల మెడల మీద ఈ పాదములో నుంచుడని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదాలు ఉంచారు. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుండా జడికడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధం చేయదురో ఆ శత్రువులకు అందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయలేను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీయించాను. వారి శవాలు సాయంకాలం వరకు చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీగా జల్లు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలో ఆ శవాలను పడదేసి ఆ గుహ దగ్గర గొప్ప రాళ్లను వేశారు. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకుని దాని రాజును కత్తివేత హతం చేసి అతడు వారిని దానిలో ఉన్న వారు అందరిని నిర్మూలన చేశాను. యెరికో రాజును చేసినట్టే మక్కేదా రాజును చేశాను. యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ మక్కేదా నుండి లెబ్నాకు వచ్చి లెబ్నాకు వారితో యుద్ధం చేశారు. యెహోవా దాని రాజును ఇశ్రాయేలుకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారు అందరిని కత్తివాత హతము చేశారు. అతడు యెరికో రాజునకు చేసినట్టు దాని రాజునకు చేశాను. అయితే యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ లెబ్నాను నుండి లాకీషునకు వచ్చి దాని దగ్గర దిగి లాకీష్లో యుద్ధం చేయగా యెహోవా లాకీష్ ఇశ్రాయేల్ చేతికి అప్పగించాను. వారు 2వ దినమున దాన్ని పట్టుకొని తాము లెబ్నాకు చేసినట్టే దాన్ని లెబ్నాకు వారిని అందరికీ కత్తివేతను హతం చేశారు. లాకీష్కు సహాయం చేయుటకే గెజీర్ రాజైన హోరాం రాజైన యెహోషువ నిశ్శేషంగా అతన్ని జనులను హతము చేశాను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ లాకీష్ నుండి ఎగ్లోనికి వచ్చి దాని ఎదురు దిగి దాని నివాసులతో యుద్ధం చేసి ఆ దినము దాన్ని పట్టుకుని కత్తివాత హతం చేశారు. అతను లాకీషునకు చేసినట్టు దానిలో ఉన్న వారికి అందరికీ ఆ దినం నిర్మూలన చేశారు. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ ఎగ్లోన్ నుండి హెబ్రోను మీదకు పోయి ఈ 5 రాజులను 5 ప్రాంతాలను నాశనం చేస్తున్నారన్నమాట. అది సందర్భం. ఎగ్లోన్ నుండి హెబ్రోను మీదకు పోయి దాన్ని జనులతో యుద్ధం చేశారు. దాన్ని పట్టుకుని దాని రాజును దాని సమస్త పురాలని దానిలో ఉన్న వారందరిని కత్తివాత హతం చేశారు. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలో ఉన్న జనులందరికీ నిర్మూలన చేశారు. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేశారు. దాని రాజునకు దాని సమస్త పురాలను పట్టుకుని కత్తివాత హతం చేశారు. దానిలో ఉన్న జనులందరూ నిర్మూలన చేశారు. అతడు హెబ్రోనుకు చేసినట్లు లెబ్నాకు దాని రాజునకు చేసినట్లే దాని దెబీరునకు దాని రాజునకు చేశాడు. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమున, దక్షిణ ప్రదేశమున, షెపేల ప్రదేశమున, చరియల ప్రదేశమున వాటి రాజులందరినీ జయించాను. ఇశ్రాయేల్ అందరూ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు చేసమేమీ లేకుండా ఊపిరి గల సమస్తం నిర్మూలన చేశాడు. కాదేశ బర్నేయ మొదలుకుని గాజా వరకు ఉబియ వరకు గోషేను దేశం అంతటా యెహోషువ జయించాను. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి వశమ దేశంలోని యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాను. తర్వాత యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ గిల్గాల్లోని పాలెంలో తిరిగి వచ్చారు. కాబట్టి 10వ అధ్యాయంలో 5 రాజుల్ని ఇశ్రాయేల్ జయించుట, 5 రాజులను జయించుట, 5 ప్రాంతాలను స్వాధీనపరచుకుంటా అని రాసుకోండి. అంటే యుద్ధం చేస్తే యుద్ధ నియమం ప్రకారంగా ఆపేయాలి కదా 5 అయితే. అర్థమైందా? అందుకని సూర్యుని ఆపేశాడనమాట. శత్రువులు సేద తీరకుండా ముందుగానే ఆపేశాడనమాట. ఇశ్రాయేలీయులకు ఈ విధానంలో నాడు తోడున్నట్లు నేడును తోడున్నాడు. అంతే కదా మరి. ఇశ్రాయేల్ కంటే ఎవరికి? యోధా జనం కనుక భక్తి కలిగిన వాళ్ళు అందరికీ ఉంటాడు దేవుడు. ఇశ్రాయేల్ పక్షంగా కాదు, భక్తి కలిగిన అందరికీ దేవుడు తోడుగా ఉంటాడు. అంటే యూదుల్లో కూడా భక్తి పరులు ఉంటారు కదండి, వాళ్ళకి. కొత్త నిబంధనలు ఇంక మనకు కూడా ఎబ్రీ పత్రిక 13:4-5 వచనాల్లో చెప్పాడు కదండి. ఇప్పుడు కూడా తోడుగా ఉంటాడు కదా దేవుడు. ఇశ్రాయేల్ పక్షంగా కాదు,
ఇప్పుడు క్రైస్తవులు పక్షంగా అంటే యుద్ధం చేసే విషయంలో అమెరికా అయినా సరే ప్రస్తుతం వార్తలు యుద్ధం చేయడానికి భక్తిగా ఉండే ఏ దేశమైనా, పేదలకు సహాయం చేసే ఏ దేశమైనా, అదైనా క్రైస్తవ్యాన్ని ప్రోత్సహించే ఏ దేశాన్నైనా దేవుడు బలపరుస్తాడు. ఈరోజు సుప్రీం లాగా ఉంచడానికి కారణం ఏంటి? అమెరికా. ఆ చుట్టుపక్కల దేశాలకు స్వార్థ అందిందంటే ఎవరి వల్ల? ఎంతమంది భక్తిపరులు మనం త్యాగం చేసి తమ ప్రాణాలు పోగొట్టుకుని తమ ఆస్తుల్ని అదైన హాస్పిటల్కి, ఆ తర్వాత ఎన్నో విద్యాలయాలకి ఎంతో సేవా పరిచర్యకి అప్పచెప్పారంటే మరి ఆ దేశానికి తోడుగా ఉండకపోతే ఏ దేశానికి తోడుకుంటాడు దేవుడు? అన్యుల దేశానికి తోడుకుంటాడా? టెక్నాలజీ పరంగా అమెరికా కంటే బలం అనేది ఇస్రాయేల్ ఉండొచ్చు భౌతికంగా. అది దేవుడు ఆ దేశానికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అంతకుముందు. ఇప్పుడు కూడా వాళ్ళు భక్తి అనేది ఉంటే కనుక దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. చుట్టుపక్కల దేశాలకి స్వాధీనం చేసేసాడు దాన్ని ఎప్పుడో. దేవుడు గొప్పగా చేశాడు. భక్తి కలిగిన ఏ దేశానికైనా దేవుడు తోడుకుంటాడు. జ్ఞానం కలిగిన దేవుడు ఇశ్రాయేల్ని గొప్ప జ్ఞానవంతులుగా చేశాడు. టెక్నాలజీ అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అది ఎవరిచ్చారు ఆ జ్ఞానం? అంటే దేవుడిచ్చిన దాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అంటే నాడు ఉన్నట్టుగా నేడు కూడా వారికి అలాంటి అంతే నాడున్నట్టుగానే భక్తి కలిగిన ప్రదేశంలో దేవుని సహాయం ఉండదు. విగ్రహారాధుల కంటే వాళ్ళకే ఉంటుంది కదా మరి. విగ్రహ దేశాల కంటే అదైనా వాళ్ళ దేశానికి మరి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా. నీతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశానికి దేవుని సహాయం ఉంటుంది. నేడు క్రీస్తునందున్న మనకి సంఘం ఎక్కడ ఉంటుందో దేవుని సహాయము అక్కడ ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతూనే ఉంటాయన్నమాట. దేవుని సహాయం లేకుండా మనం భూమి మీద వదిలే అవకాశం ఉండదు. మేమందరికి వందనాలు. స్వాస్థ్యాలు కాబట్టి మనకి కొన్ని అధ్యాయాలే మనం బ్రీఫ్గా చదువుతాము. మిగతా అధ్యాయాలన్నీ ఏమవుతుందంటే జస్ట్ బాగా అదే చెప్తాడు కదా, ఏది ఈ దేశం సరిహద్దు, ఈ దేశం అదైన యోధా గోత్రం ఇంత సరిహద్దులు పంచుకుంది, సరిహద్దులు చెప్తాడు కదా. అవన్నీ మనం చదవడానికి అవకాశం లేదు. అదైనా కొన్ని రాయబడిన విధానాలు మనం చదువుతాం. అందుకని మనకి ఈ పుస్తకం ఈ రోజు అయిపోద్ది. మళ్ళీ మనం 2 గంటలుగా కూర్చుందాం. మీ అందరికీ వందనాలు.